హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అరూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాళటి మన వీడియో వచ్చేసి మిల్ మేకర్తో పులావ్ ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది చాలా సింపుల్ రెసిపీ అండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ విధంగా దీనిని మనం మార్నింగ్ ఎక్కువ హడావుడి ఉన్నప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్లలోకైనా మనం లంచ్ తినడానికైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. దీనికోసం ఒక గిన్నెలోకి 1 గ్లాస్ వరకు రైస్ని తీసుకున్నాను. ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. మనం రెగ్యులర్ రైస్ అయినా తీసుకోవచ్చు. ఇలా రైస్ తీసుకున్న తర్వాత వీటిని 1-2 సార్లు బాగా శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత వీటిలోకి మళ్ళీ వాటర్ పోసుకొని దీనిపైన ఒక మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఈ రైస్ నానేలోపు మనం మిగిలిన ప్రాసెస్ని చేసుకుందాం. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఇందులో కొంచెం వాటర్ని వేసుకొని వేడి చేసుకోవాలి. ఈ వాటర్ కొద్దిగా వేడవుతున్న టైంలో ఇప్పుడు 1 కప్పు వరకు మిల్ మేకర్ని వేసుకోవాలి. ఇందులో ఈ మిల్ మేకర్ వేసుకొని ఒక్కసారి ఇలా కలుపుకొని 1-2 సెకండ్స్ అంతే అండి, ఎక్కువగా ఉంచకూడదు. ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎక్కువగా ఉంచినట్లయితే మనకి ఎక్కువ ఉడికిపోతాయి మిల్ మేకర్, కాబట్టి అలా తొందరగా బంద్ చేసుకోవాలి. స్టవ్ వెంటనే తీసేసుకొని ఇందులో నుండి వాటర్ని తీసుకొని మళ్ళీ ఇందులో కాస్త చల్ల వాటర్ని వేసుకోవాలి. ఇలా అలాగే వేడి వాటర్లో ఉంచినట్లయితే ఓవర్ కుక్ అయిపోతాయి, కాబట్టి వెంటనే వాటర్ తీసి చల్ల వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసిన తర్వాత ఇప్పుడు మిల్ మేకర్ ఉన్నాయి కదా, వీటిని మనం వాటర్ అంతా పిండేస్తూ ఈ విధంగా ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలా అన్ని మిల్ మేకర్స్ని కూడా ఇదే విధంగా వాటర్ అంతా తీసేసుకుంటూ ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ప్లేట్ని పక్కన పెట్టుకుందాం. ఒక మిక్సింగ్ జార్ తీసుకొని ఇందులోకి ఒక 4-5 వరకు వెల్లుల్లి, కొద్దిగా అల్లం వేసుకొని ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకోవాలి. అలాగే 4-5 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి మాత్రం మన కారానికి తగినట్టుగా వేసుకోవాలి. వీటన్నింటినీ మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలో పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ పైన ఒక కుక్కర్ని పెట్టుకొని ఈ కుక్కర్ వేడైన తర్వాత ఇందులోకి 3 టీ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకున్నాను. ఇక్కడ మనం ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా నెయ్యి వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం స్పైసెస్ వేసుకుందాం. ఇక్కడ స్పైసెస్ అనేటివి పిల్లలకి చేసినట్లయితే ఈ రైస్ అనేది చాలా తక్కువగా యూజ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కొద్దిగా చెక్క, ఒక యాలక్కాయ, ఒక లవంగం, కొద్దిగా ఆకు వేసుకున్నాను. చాలా తక్కువగా వేసాను నేను స్పైసెస్ అనేటివి. ఇలా వేసిన తర్వాత 1 కప్పు వరకు చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ను కూడా వేసుకోవాలి. ఇలా ఆనియన్ కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి ఇవన్నింటినీ కలిపి పేస్ట్ చేసుకున్నాం కదా, దీనిని కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఉడకపెట్టుకున్న మిల్ మేకర్ ఉన్నాయి కదా, వీటిని కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని వేసుకున్నాను. ఇక్కడ మనం వెజిటేబుల్స్ ఏవైనా కావాలంటే మనకి నచ్చిన వెజిటేబుల్స్ ఇందులో యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. నేను ఇక్కడ క్యారెట్ వేసుకున్నాను. వేసుకొని అంతా బాగా కలుపుకున్న తర్వాత 1 పావు స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి. అలాగే మనకి తగినంత కారాన్ని వేసుకోవాలి. మనం పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి కొంచెం కారం అనేది చూసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం ఉప్పును, 1 స్పూన్ వరకు ధనియాల పొడిని, 1 స్పూన్ వరకు జీలకర్ర పొడిని కూడా వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా అంతా కలుపుకొని స్టవ్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటన్నింటినీ కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి పెరుగును వేసుకోవాలి. ఇక్కడ పెరుగు వేసేటప్పుడు స్టవ్ని కంప్లీట్గా సిమ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే పెరుగు అనేది పగిలిపోతుంది కాబట్టి కొంచెం సిమ్లో పెట్టుకొని మనం ఒక 2 మినిట్స్ వరకు ఈ విధంగా కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఒక మీడియం సైజ్ టమాటోను తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా ప్యూరీ లాగా చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మిల్ మేకర్, క్యారెట్ ఉన్నాయి కదా, వీటన్నింటినీ కొద్దిగా మగ్గనిచ్చుకోవాలి. ఇవి కాస్త మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా, వీటిని తీసుకొని ఇందులో వేసుకోవాలి. రైస్లో నుండి వాటర్ని అంతా తీసేసుకొని వాటర్ లేకుండా వేసుకోవాలి. మనం ఇందులో వాటర్ వేస్తాం కాబట్టి మళ్ళీ ఎక్కువైపోతాయి వాటర్, కాబట్టి ఓన్లీ రైస్ని తీసుకొని వేసుకోవాలి.
ఈ విధంగా రైస్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఈ సూప్లో అంతా ఈ రైస్ కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం తగినన్ని వాటర్ని వేసుకోవాలి. ఇక్కడ నేను 1 గ్లాస్ వరకు రైస్ని తీసుకున్నాను కాబట్టి 1.5 వరకు వాటర్ని వేసుకుంటున్నాను. అదే మనకి నార్మల్ రైస్ తీసుకున్నట్లయితే 1.5 వరకు పడతాయి. ఇలా ప్రెషర్ కుక్కర్ కాకుండా మనం నార్మల్ గిన్నెలో కనుక ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకి ఇంకాస్త వాటర్ ఎక్కువగా పడతాయి. కాబట్టి వాటర్ని చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పు కారాన్ని చెక్ చేసుకోవాలి. ఏమైనా తక్కువగా అనిపిస్తే ఈ స్టేజ్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఈ కుక్కర్కి మనం మూత పెట్టుకొని విజిల్ పెట్టుకోవాలి. మనకి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1 విజిల్ వస్తే సరిపోతుంది మనకి. అదే రెగ్యులర్ రైస్ అయితే మనకి 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. స్టవ్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఈ విధంగా 1 విజిల్ వచ్చిన తర్వాత మనం ఈ ఆవిరంతా పోయిన తర్వాత ఇప్పుడు మనం ఒక్కసారి మూత తీసి చూసినట్లయితే ఎంతో యమ్మీగా ఉండే మిల్ మేకర్ పులావ్ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా, ఒక్కసారి ఈ విధంగా మనం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు దీనిని మనం వేడివేడిగా సర్వ్ చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇలాగైనా తినొచ్చు, లేదా రైతాతో కూడా తీసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోకి మనం ఎక్కువగా స్పైసెస్ కూడా వాడలేదు కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనకి మార్నింగ్ హడావుడి ఉన్నప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టాలన్నప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనకి తొందరగా కూడా అయిపోతుంది. ఈ విధంగా ప్రెషర్ కుక్కర్లో చేసినట్లయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో చూసారు కదా ఈ మిల్ మేకర్ పులావ్ని ఏ విధంగా చేసుకున్నామో. మీరు కూడా మీ ఇంట్లో ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.